హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక నోటిఫికేషన్లో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 35 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకి మనకి శాలరీస్ విషయానికి, అలాగే మనకి ఒక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించి, అలాగే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనం జాబ్ వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే మనకి 23,000 నుంచి మనకి 56,500 వరకు అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 విధానంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఒక బేసిక్ పేనే 25,000 నుంచి 77,000 వరకు అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. చాలా రకాల అయితే మనకి అలవెన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 60,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఉన్నటువంటి పోస్టుల గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఒకవేళ యొక్క నోటిఫికేషన్లు అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి కూడా చూసుకొని అప్లై చేసుకోండి. మనకి ఫస్ట్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించిన ఒక ప్రొడక్షన్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క ప్రొడక్షన్ విభాగంలో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే బీఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేసిన బీఎస్సీ కోర్స్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఒక కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన, డిప్లొమా చేసిన, ఒక కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించిన మెకానికల్కి సంబంధించి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సీరియల్ నెంబర్ 5th వన్ వచ్చేసి మనకి ఒక జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. ఈ యొక్క వివిధ విభాగాల్లో డిప్లొమా చేసినట్లయితే సంబంధిత విభాగాల్లో ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసినట్లయితే ఈ యొక్క పోస్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ 7th వన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 హోదాకు సంబంధించిన ఒక కెమికల్ ల్యాబ్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక కెమిస్ట్రీ యాజ్ ఆన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. మనకి బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటు మనకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే చదివినట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం
ఉండడం లేదు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 8th వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 హోదాకు సంబంధించిన ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో మనకి ఒక డిగ్రీ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. అలాగే మనకి ఒక ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్కి సంబంధించి ఒక కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి అని ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే పే చేయవలసి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అయితే ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒకటే 200 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 10th February నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి మనకి March 10th వరకు అయితే ఉంది. 1 month ఉంది కదా అని మర్చిపోకండి, వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీకు 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 2 పార్ట్స్ విధానంలో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1కి సంబంధించి డిసిప్లైన్ రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. పార్ట్ 2కి సంబంధించి యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనకి ఒక హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 hours పాటు, అంటే 120 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనకు వచ్చేసి ఇక్కడ 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ వచ్చేసి మనకి డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేట్కి సంబంధించి అయితే అడగడం జరుగుతుంది. పార్ట్ 2కి సంబంధించి మనకి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్, అలాగే మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి యొక్క క్వశ్చన్స్ అయితే, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత, పాస్ అయిన తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ చేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడే ఇచ్చారు చూడండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని. ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని అయితే ఇచ్చారు. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదనమాట. ఓకేనా. హ్యాపీగా అన్ని దానిలోకైతే మనము ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 3rd వరకు అయితే ఉంది. March 10th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 10th నుంచి అయితే, ఈ మంత్ 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అప్లికేషన్స్. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, చాలా టైం ఉంది కదా అని చెప్పి దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీకైతే జాబ్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు ఏమైనా జాబ్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఓకేనా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు అయితే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో అయితే జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీ ఒక్క చిన్న లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.